మీరు జాగ్రత్తగా ఉండి. ఈ కోపాలు వ్యతిరేకతలు ఇవన్నీ జనరల్గా ఉండే. అన్నగారి గురించి మాట్లాడే రెండు మాటలు, పిడి సుందరరావు గారు కానీ ప్రసన్న అన్నయ్య కానీ వాళ్ళందరూ మొదటి శతాబ్దపు క్రైస్తవాన్ని రుచి చూపించారు. ఆ రుచిని మేము చూసాం. మా కుటుంబాలన్నీ బాగుంది. దేవుళ్ళు కష్టాలైనా కన్నీళ్ళైనా అదే మేము చేస్తున్నాం. ఆ మహానుభావుడు 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలు అడుగుపెట్టాడు. అంటే అనేక ఆత్మని తెర మీద చూశారు మీరు. అవన్నీ ఏదో అంటుంటారు కదా, హెచ్చులకైనా ఇదని, అవన్నీ రాంగ్. ఒక రాజకీయ నాయకుడు కానీ సినిమా యాక్టర్లు కానీ ఎన్నో ఫ్లెక్సీలు కట్టి మన కళ్ళ ముందు చేస్తూ ఉన్నారు. ఉపయోగం లేదు. వాళ్ళకి మనకు చేసేది లేదు. ఆ దైవ సేవకుల ద్వారా వాళ్ళు చెప్పిన క్రీస్తు మాటల ద్వారా, బైబిల్ ఉన్న మాటల ద్వారా మేము అందరం మారి వాళ్ళు చూపించిన దోవ క్రీస్తు దోవ. ఆ దోవలోనే మేము నడుస్తున్నాం. అనేక మందిని నడిపిస్తున్నాం. ఇదిగా చిన్న బిడ్డ చూశారు కదా, ఆ బిడ్డను ఇప్పుడు ఏం చేసింది? వాళ్ళు చూపించిన మాదిరి ఇలాగ నేర్పడానికి ప్రయాసపడుతున్నాం. మీరు కోపం అనుకుంటే అది కోపం కాదు, ప్రేమ అనుకుంటే ప్రేమ. సేవకులను ప్రేమించే విషయంలో కానీ, విశ్వాసం ప్రేమించే విషయంలో కానీ, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంత ప్రేమించినంత, అంత వాక్యం చెప్పినంత, ఆ పాటలో ఉన్నంత రుచి దేంట్లో ఎక్కువగా ఆగపడదు. కావాలంటే మీరు అన్ని చూడండి. ఇది భాగ్యరాజు అన్న ద్వారా ఈ సంఘాన్ని అభివృద్ధి పరచాలంటే మీరు అనేక మంది రండి, అభివృద్ధి పరచండి. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చింది.